Hello buddies, welcome to our channel. Today's special recipe Sambar Masala Powder. ఈ సాంబార్ మసాలా పౌడర్ ఒక స్పూన్ కప్పులో వేసుకొని కాస్త వెచ్చటి నీళ్లు పోసి బాగా కలిపి ఉడుకుతున్న సాంబార్లో పోసారంటే మీ ఇంట్లో సాంబార్ వాసన పక్కింటి వరకు వెళ్తుంది. మంచి వాసనే కాకుండా సాంబార్కి కూడా సూపర్ టేస్ట్ ఇస్తుంది ఈ సాంబార్ మసాలా పౌడర్. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పచ్చిశనగపప్పు 60 గ్రామ్స్ వేసుకొని 3 నుండి 4 నిమిషాలు మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 8 తొడిమలు తీసిన ఎండుమిరపకాయలు 1/2 నిమిషం పాటు వేపుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. అర స్పూన్ మెంతులు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. వేయించుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అర స్పూన్ ఇంగువ వేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే సాంబార్ మసాలా పౌడర్ రెడీ. ఈ సాంబార్ పౌడర్ మీ సాంబార్లో 1 స్పూన్ యూజ్ చేశారంటే సాంబార్ గుమగుమలాడిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching. Tata.